ఆందోళన కొనసాగుతూనే ఉంది. సరే ఆ సంఖ్యకు సంబంధించి 70,000 నుంచి 5 లక్షల మధ్యలో రకరకాలుగా రిపోర్టింగ్ వస్తోంది. బట్ అక్కడైతే అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చారు. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా బీహారు, మహారాష్ట్ర, గోవా, పంజాబు ఇక్కడ కూడా నిరసనలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లో కూడా ప్రారంభమయ్యాయి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కొడంగల్లో నిరసన దీక్ష చేపట్టారు. అంటే రాహుల్ గాంధీ మీద పోలీసుల దాడికి, అంతకుముందు రాహుల్ గాంధీ విద్యార్థుల మీద లాఠీ చార్జ్కి నిరసనగా. సో ఇది ఒక కాజ్ కోసం, అంటే నీట్ సంబంధించి సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దీని మీద ఒక శాశ్వత పరిష్కారం రూపొందించాలి అనే డిమాండ్తో మొదలైన ఈ నిరసన కానీ ఆందోళన కానీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒక పొలిటికల్ ఫైట్గా మారిపోయింది. సో ఇందులో ఇది పక్కదారి పడుతుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కానీ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ఏంటంటే 5 డిమాండ్లు, వీటిని నెరవేర్చాలని విద్యార్థులు కోరుకుంటున్నారు, వాళ్ళకి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం, అవి నెరవేర్చేదాకా మేము పోరాటం ఆపము. అలాగే 10 ఏళ్లలో 152 పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. అంటే సుమారుగా ఏడాదికి ఎన్ని లీక్ అయ్యాయి? దాదాపు నెలకు ప్రశ్నపత్రం లీక్ అయిందా? ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నడ్డా, కేంద్ర మంత్రి నడ్డా మాట్లాడుతూ నిన్న ఆయన ఏం ప్రకటన చేస్తారా అని కొంత ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి దేశం అంతా. 8:30కి ఆయన మాట్లాడారు. అయితే ఆయన కేంద్రం ఎంచుకున్న ఎదురు దాడిని మీడియా ముందు చెప్పినట్టే కనిపించింది. అంటే విపక్ష పాలిత రాష్ట్రాల్లో, అది కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇలాంటి చోట, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కేరళ, ఇక్కడ జరగలేదా పరీక్షా పత్రాల లీకేజీలు? మీరు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలనే, అంటే 152 లెక్క చెప్పారు కదా. కానీ ఇప్పుడు సమస్య అది కాదు కదా. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకసారి లీక్ అవ్వడం, రెండోసారి జరిగినప్పుడు కూడా అనుమానాలతో జరగడం, లేకపోతే సిబిఎస్ఈ పరీక్షల్లో డౌట్లు, వీటి మీద, అంటే ఇది మొత్తం కేంద్రం, అంటే దేశానికి సంబంధించిన పరీక్షలు కదా ఇవి. ఏ రాష్ట్ర పరీక్ష రాష్ట్రంలో జరిగినప్పుడు అది అక్కడ వరకే పరిమితం అవుతుంది. ఇప్పుడు నేను తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే చీఫ్ విజయ్, ఆయన నీట్ రద్దు చేయాలి, ఇదే డిమాండ్ అంతకుముందు డిఎంకే చీఫ్ కూడా పెట్టారు. అలా డిమాండ్లు చాలా చోట్ల ఉన్నాయి. సరే, అది తర్వాత సంగతి, అది రద్దు అవుతుందా లేదా అని. కానీ ఇవాళ ఈ ఢిల్లీలో పరిస్థితి సద్దుమణగాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఎవరి వాదన వాళ్ళదే ఉంది. ఇప్పుడు సీజేపీ ఏముంటుంది, మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప, దీని మీద సమగ్రమైన సమస్యకు పరిష్కారం ఇదిగో అని మాకు చూపిస్తే తప్ప మేము నిరసనలు ఆపం అంటున్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. చలో పార్లమెంట్కి పిలుపునిచ్చారు, వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, అలాగే వాళ్ళ మీద దమనకాండను ఆపితే తప్ప నేను హాస్పిటల్లో నిరాహార దీక్ష, ఆమర్ నిరాహార దీక్ష ఆపను అని సోనం వాంగ్చుక్ ఆయన అక్కడ చెప్తున్నారు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, పార్లమెంట్లో ఎన్ని గంటలైనా మాట్లాడతాము, కానీ రోడ్ల మీద రాజకీయం చేయకండి. అంటే ఏంటి? జంతర్ మంతర్ దగ్గర ఖాళీ చేయాలి, పార్లమెంట్లో నల్ల జెండాలు నిరసనలు ఆపేసి లోపలికి వచ్చి కూర్చుంటే చర్చిస్తామని. కానీ గత 3 రోజులుగా పార్లమెంట్లో ఎంత చర్చ జరిగింది? అసలు ఏ అంశాల మీద చర్చ జరిగింది? ఎన్ని గంటలు ఉభయ సభలు నడిచాయి? ఇవాళ 4వ రోజు ఏం జరగబోతోంది? సో పార్లమెంట్లో చర్చకు ఎంతవరకు అవకాశం ఉంది? ఇదొక ప్రశ్న. ఇక 2 వైపుల నుంచి వర్షన్లు ఏంటంటే, అమాయక విద్యార్థులు ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక లాఠీలు విరగొడతారా? పోలీసులే పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఇటుకలు లేకపోతే రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. సంబంధం లేని వాళ్ళు ఉద్యమంలోకి చొరబడ్డారు. అవి అసాంఘిక శక్తులా, ఇంకొక శక్తులా? చొరబడ్డారా, చొప్పించారా? ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ జంతర్ మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు రాత్రి గుంపులుగా బయలుదేరి కన్నాట్ ప్లేస్కి ఇంకో చోటకి వెళ్ళి పోలీసులను కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని, 2 ఏసీపీలకు గాయాలయ్యాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి వీడియో ఫుటేజ్లు చాలా ఉన్నాయి, సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. కానీ సోషల్ మీడియా తేల్చేది కాదు కదా, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది, న్యాయం చెప్పాల్సింది కోర్టులు. సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకు ఈ వీడియోలు టైం వేస్ట్, ఇవి చూడమన్నారు, అంత సమయం లేదు మాకు అన్నారు. మరి అప్పుడు ఎవరు చూడాలి, ఎవరు వినాలనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సో ఢిల్లీ హైకోర్టు పోలీసులకు మొట్టుకేలేసింది, మీరు ఈ వీడియోలన్నీ సెక్యూర్ చేయండి, తర్వాత దీని మీద విచారణ చేద్దాం, సెప్టెంబర్ 11కు వాయిదా వేసినట్టుంది బహుశా. సో అంటే ఈ పొలిటికల్ ఫైల్స్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని హైజాక్ చేస్తోందేమో అనేది ఒక అనుమానం. సీజేపీ అంటే కాంగ్రెస్ పార్టీ నీట్కి సంబంధించి పరీక్షా పత్రం లీక్ తర్వాత రెస్పాండ్ అయ్యింది, రాహుల్ గాంధీ రెస్పాండ్ అయ్యారు, అంతా జరిగింది. కాక్రోచ్ పార్టీ సీజేపీ ఎప్పుడొచ్చింది?
ఇదే ప్రధాన న్యాయమూర్తి ఒక విమర్శ చేసిన తర్వాత ఒక వ్యంగ్యాస్త్రంగా పుట్టిన సోషల్ మీడియాలో ఒక మీమ్గా పుట్టిన పార్టీ పార్టీ అంటే ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక గ్రూపు ఇవాళ ఢిల్లీ రోడ్ల మీద, అంటే మిగతా పొలిటికల్ పార్టీలు కూడా అనివార్యంగా దీని మీద పోరాటం చేసే స్థాయికి తీసుకొచ్చింది. మిగతా రాష్ట్రాలకు కూడా దీని నిరసనలు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఇంకా ఉధృతం అవ్వకుండా ఉండాలంటే కేంద్రం ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉంది. కానీ ఎక్కడ చర్చలు? మొన్న నడ్డా ఇంటికి పిలిచి ఇద్దరిని వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, మమ్మల్ని పిలిచారు, మా ఫోన్ లాగేసుకున్నారు, మమ్మల్ని బయటికి పోనివ్వలేదు, మమ్మల్ని కలవలేదు, సో మేము ఎవరింటికి చర్చలకు పోము, వస్తే జంతర్ మంతర్ దగ్గరికి రండి, లేదా ఏదన్నా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద పెట్టండి అని. మరి ఆ డిమాండ్ కేంద్రం ఒప్పుకుంటుందా? సో అక్కడ చర్చ జరగాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉందా? పైగా ఇప్పుడు ఇంకొక డిమాండ్ ఏమొచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయడంతో పాటు అమాయక విద్యార్థుల మీద లాఠీ చార్జీలకు నిరసనగా ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి అని. అది జరుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి దాని మీద స్పందించారు. నీట్ ఎగ్జామ్ లీకేజ్ మహాపాపము, దీనికి ఒడిగట్టిన వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది పార్లమెంట్లో కాదు, ప్రెస్ మీట్లో కాదు, ఎన్డీఏ పార్టీ సమావేశంలో, ఎన్డీఏ పక్ష సమావేశంలో చెప్పారు. సో అది పార్లమెంట్లో చెప్పాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. ఇంత అప్రజాస్వామికం ఏంటి, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారంటే రోడ్ల మీదకే వచ్చి నిరసనలో పాల్గొంటున్న ప్రియాంక గాంధీ, ఖర్గే అందరూ మాట్లాడుతున్నారు, మిగతా విపక్షాలన్నీ కూడా. సో ఇది కాజ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి? ఆ రెండు పక్కకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఒక పొలిటిసైజ్ అయిపోయింది. అండ్ పొలిటిసైజ్ అవ్వడం అనేది నెగిటివ్ యాంగిల్లో కాదు, పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఏ అంశం జరగదు. ఎందుకంటే మళ్ళీ చర్చలు జరిగి దాని మీద విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది అత్యున్నత చట్టసభల్లోనే, అది జరగకుండా ఉండదు. పైగా ఇవాళ వాళ్ళని విపక్షాలుగా చూడడం కన్నా కూడా పార్లమెంటేరియన్స్గా చూడాలని కొంతమంది చెప్తున్నారు. అంటే పార్లమెంటేరియన్స్ ఈ కాజ్కి మద్దతు ఇస్తున్నారు, ప్రజాప్రతినిధులుగా మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ యాంగిల్లో చూడండి అని బీజేపీకి చెప్తున్నారు. బట్ బీజేపీ అలా చూడడానికి సిద్ధంగా ఉందా? సో ఇందులో విద్యార్థుల్ని విద్యార్థులుగా చూస్తున్నారా? అందులో కొంతమంది దేశ వ్యతిరేక శక్తులో లేకపోతే ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తిలో చొరబడ్డాయి అనే యాంగిల్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఉంటే వాళ్ళని పిక్ చేసే అవకాశం ఉంటుందా? అసలు విద్యార్థుల మీద పోలీసుల పేరుతో దాడి చేసిన బయట శక్తుల మీద కేసులు పెట్టే అవకాశం ఉందా?